అంతా 20 నిమిషాల్లోనేట. ఓల్డ్ మలక్పేట డివిజను శంకర్ నగరు, ఈ పద్మానగర్ కాలనీలో సుమారుకు 1000కి పైగా ఇల్లు మూసి వరద ఉధృతికి మునిగిపోయాయంట. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఇల్లులోకి వరద రావడంతో 20 నిమిషాల్లోనే ఇల్లు మునిగిపోయాయని, సామాన్లన్నీ వదిలేసి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశామని, రాత్రంతా నిద్ర లేకుండా గడిపామని స్థానికులు ఆవేదనగా చెప్పారు. తమ కూతురు ఇటీవలే ప్రసవించిందని, సాయంత్రం ఒక్కసారిగా ఇంట్లోకి వరద పోటెత్తడంతో పచ్చిబంతురాలైన కుమార్తెను చంటిబిడ్డను తీసుకొని బయటకొచ్చానని, కాసేపటికే ఇల్లు పూర్తిగా మునిగిపోయిందని అలీమా బేగం అనే మహిళ కూడా చెప్పిందట. సో ఇట్లాంటి అన్ని మనం ఇన్సిడెంట్లు చూడొచ్చు. ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ ఏర్పడిందో. మొత్తం ఒక 20 నిమిషాల్లోనే వరద నీళ్ళు ఇళ్ళకు రావడం జరిగింది మొత్తం. సో వాళ్ళు ముందే చెప్తే మేము ఇట్లాంటి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, జర మన పక్షవాతం వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్లు మనం అక్కడ ఫేస్ చేసినాం అక్కడికి వెళ్ళినప్పుడు. మునిగిన పునరాపుల్ శ్మశాన వాటిక కూడా మునిగిపోయిందట. వరద ఉధృతితో పునరాపుల్ హిందూ శ్మశాన వాటికలోని 12 ఘాట్లు నీటి మునిగాయి. ప్రవాహానికి కట్టెలు, ఆయిల్, ఇతర సామాగ్రి కొట్టుకుపోయాయంట. అంతిమయాత్ర వాహనాలు వరదలో మునిగిపోయాయి. ఒక వాహనం మూసి ఉధృతికి కాలువలో కొట్టుకుపోయిందని శ్మశాన వాటిక నిర్వాహకులు తెలిపారట. శనివారం కొన్ని మృతదేహాలను శ్మశాన వాటికకు తీసుకొచ్చిన అంతిమ సంస్కారాలు చేయలేని పరిస్థితి నెలకొందట. వరదలో చిక్కున్న పూజారి కుటుంబం కూడా ఇటు శ్మశాన వాటిక మునిగిపోయింది. కొన్ని మృతదేహాలు కూడా శ్మశాన వాటికకు తీసుకొచ్చిన అంతిమ సంస్కారాలు చేయలేని పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. అంటే ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు కదా, అట్లాంటి సిచ్యువేషను ఎదురైనప్పుడు అక్కడికి శ్మశాన వాటిక కూడా తీసుకెళ్ళి కాల్చడం అలాంటి సంస్కారాలు, దహన సంస్కారాలు అట్లాంటివి కూడా చేయకుండానే అట్లాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అక్కడ మొత్తం. వరదలో కూడా పూజారి కుటుంబం కూడా ఉన్నది. మన కాళికమాత ఆలయం కావచ్చు, ఇక్కడ చాదరగట్టు మెయిన్ బ్రిడ్జి పక్కపంట ఉండే కాళికమాత ఆలయం కావచ్చు, అటు శివాలయం కావచ్చు, వినాయక వీధిలో ఉన్నట్టు శివాలయం బంబర్పేటకి సంబంధించి ఇట్లాంటి అన్ని కొన్ని 2 ఆలయాలు కూడా మునిగిపోవడం జరిగింది. దాంట్లో పూజారి కుటుంబం కూడా పైకెక్కి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. పురాణపుల వద్ద మూసీ నది ఒడ్డులో ఉన్న శివాలయం వరదలో మునిగిందట. ఆలయం పై అంతస్తులో ఉన్న పూజారి కుటుంబం బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో చిక్కుకుపోయి వరద తగ్గేంత వరకు బయటికి రావద్దని హైడ్రా అధికారులు సూచించారట. సో మొత్తానికైతే వాళ్ళు వరద ఉధృతి తగ్గేంత వరకు బిల్డింగ్ పైన ఉండడం జరిగింది. వీళ్ళు ఆలోపు హైడ్రా అధికారులు ఎవరైతే బృందం ఉందో వాళ్ళ టీము తీసుకెళ్ళి వాళ్ళని కాపాడడం జరిగింది. తర్వాత ఇక ఇది ఎంజీబీఎస్ పరిస్థితి. ఎంజీబీఎస్ను ముంచెత్తిన వరద. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ను ఎన్నడూ లేని విధంగా మూసి వరద ముంచెత్తింది. నీటి ఉధృతి పెరగడంతో ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలు ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. బస్ స్టేషన్లోని ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఎంజీబీఎస్లోని ప్లాట్ఫారం 29 నుంచి 42 వరకు మూసి వరదలో మునిగిపోయాయి. ఎంజీబీఎస్ నుంచి రాకపోకలు సాగిస్తున్న 2500కు పైగా సర్వీసులు నగరంలోని పలు ప్రాంతాలను జిల్లాలకు నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత తెలిపారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వెళ్లే వైపు సర్వీసులు జేబీఎస్ నుంచి నడుపుతున్నారు. వరంగల్, హన్మకొండ నుంచి వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్లో నుంచి, సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి నడుపుతున్నట. మహబూబ్నగర్, కర్నూలు, బెంగళూరు ఇటువంటి రూమ్లో ఆరంగర్ చౌరస్తా నుంచి ఇట్లాంటి అన్నీ ఏ రూట్కు ఆ రూట్కి సంబంధించి డిస్టిక్లుగా వెళ్ళిపోతాయి కదా, డిస్టిక్ నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే బస్సులు కావచ్చు, అక్కడ వరకే పరిమితం చేయడం జరిగింది. కానీ నెంబర్ కూడా ఏర్పాటు జరిగింది. దీనికి ఎవరైనా అత్యవసర కాల్ ఉంటే కూడా సమాచారం గురించి కూడా కాల్ కావాలంటే కూడా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 04069440000. వరద ఉధృతి పూర్తిగా తగ్గితే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో చెత్త తొలగించి బస్సుల రాకపోకలు ఆదివారం నుంచి పునరుద్ధరిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ బస్టాండ్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల వరద ఉధృతి తగ్గిన తర్వాత చెత్త చెదరం అంతా కూడా ఈ మూసి నుంచి కొట్టుకొచ్చిన చెత్త చెదరం అంతా కూడా బయటికి రావడం జరిగింది. కంచెలు ఏవైతే ఉంటాయో ఆ కంచెల మధ్యలో కూడా ఆగడం జరిగింది. బస్టాండ్ లోపల కూడా రావడం జరిగింది. అట్లాంటి చెత్త చెదరం మొత్తం క్లీన్ చేస్తే బస్సులను ఇప్పుడు ఈరోజు ఆదివారం రోజు పండుగ సీజన్ కాబట్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఆర్టీసీ సిబ్బంది కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఏదేమైనా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు ఆదుకోవడం కానీ, ప్రయాణికులకు ఏర్పాట్లు చేయడం కానీ ఇట్లాంటి పరిస్థితులు కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా.